పెహల్గాం దాడి ఏ రోజు జరిగింది? ఏప్రిల్ 22. ఆపరేషన్ సింధూర్ ఏ రోజు మొదలైంది? మే 7వ తేదీన. ఎన్ని రోజులు జరిగింది? 7th, 8th, 9th, 10th. ఈ 4 రోజులు సాలిడ్గా జరిగింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ ఆ ఎయిర్ బేస్ ఒకటే కాదు, మురీద్కే కానీ ఇంకా మల్టిపుల్ ఎయిర్ బేస్ మనం భూస్థాపితం చేశాం. New satellite images have revealed the damage to the Noor Khan Air Base in Rawalpindi, Pakistan after Indian strike. కాకపోతే పాకిస్తాన్ ఒక డాక్టరీని ఫాలో అయింది ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. క్లియర్గా వినండి ఒకసారి. పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇన్ఫాక్ట్ మన ఇజ్రాయెల్ కూడా, ఈ దేశాలు ఎప్పటికీ ఆ దేశం లోపల ఏమైనా డ్యామేజ్ జరిగితే ఒప్పుకోదు, ఇమీడియట్గా ఒప్పుకోరు. దిల్ ఫైట్. ఏం జరగలేదు లోపల పర్ఫెక్ట్ బేస్ షరత్ ఉన్నాం, మేము చిన్న స్క్రాచ్ కూడా పడలేదని చెప్పి వాదిస్తాయి, ముఖ్యంగా పాకిస్తాన్. దీన్నే మనం నెరేటివ్ వార్ఫేర్ అంటుంటాం. ఇన్ఫాక్ట్ ఈ అసీం మునీర్, అదే వంకాయ మునీర్ మీద కూడా రకరకాల ఆర్టికల్ వస్తున్నాయి పాకిస్తాన్కి సంబంధించి 2 విషయాల మీద. ఒకటి ఇషక్ దర్, ఎవరైతే పాకిస్తాన్లో మినిస్టర్ ఉన్నాడో, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం బయటకు వచ్చి భారతదేశం ఆపరేషన్ సింధూర్ టైంలో 80 డ్రోన్స్ లోపల పంపించింది, మా నూర్ ఖాన్ని పగలగొట్టింది అని ఓపెన్గా చెప్పాడు. ఏది ఇంతకాలం మాకు ఏం జరగలేదని చెప్పిన తర్వాత. ఇకపోతే రెండోది అంటారా, ట్రంప్ గారిది ఒక ప్లాన్ ఉంది కదా, 20 పాయింట్ ప్లాన్, గాజా ప్లాన్ అని చెప్పి. ఇవాళ పాకిస్తాన్ సోల్జర్స్ 3,500 మంది వెళ్ళి అక్కడ గాజాలో ఉండాలి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి, హమాస్ వాళ్ళు కానీ ఏమైనా చేస్తుంటే ఇజ్రాయెల్కి విరుద్ధంగా దాన్ని ఆపాలి అనే ఒక లక్ష్యాన్ని మైండ్లో పెట్టుకొని పాకిస్తాన్ సోల్జర్స్ని పిలుస్తున్నాడు. ఇలా పిలవడం తప్పు. పాకిస్తాన్ ఇక్కడ దాకా రాకూడదు. మన టర్కీని ఎలా అయితే బ్లాక్ చేసామో మన పాకిస్తాన్ కూడా అలాగే బ్లాక్ చేయాలి అని ఇజ్రాయెల్ న్యూస్ పేపర్స్ కానీ, జియో పొలిటికల్ థింక్ ట్యాంక్స్ కానీ, లోపల ఉండే మినిస్టర్స్ కానీ, అంతేందుకు హైయెస్ట్ టాప్ బ్రాస్ అఫీషియల్స్ వరకు అందరూ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నెతన్యాహు గారు 29th అమెరికా వెళ్తున్నారు, ట్రంప్ గారితో మీటింగ్ ఉంది. అసలు ఈ మీటింగ్లో ఈ పర్టికులర్ టాపిక్ని కూడా డిస్కస్ చేస్తారు. ముఖ్యంగా మీరు ఆ వంకాయ మునీర్ ట్రూప్స్ని కానీ మీరు ఒకవేళ గాజాలో దింపితే అది మా దేశానికి, మా దేశపు సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్ అదని చెప్పబోతున్నారని చెప్పి దేర్ ఆర్ న్యూస్ ఆర్టికల్స్. దీని గురించి మనం మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు అసలు ఇషక్ దర్ ఏం చెప్పాడో మీరే ఒకసారి వినండి. ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేసినా ఒక కారణం, రీజన్ లేకుండా చేయదు. పాకిస్తాన్ కే దారోं ने उसको भी नाकाम बनाया. 79 out of 80 उसको न्यूट्रलाइज कर दिया गया. చూసారు ఏమంటాడు, 79 out of 80 డ్రోన్స్ ఆపేశారంట, న్యూట్రలైజ్ చేశారంట. ఆ ఒక మార్క్ మాత్రం ఎందుకు తీసుకోవడం, 80 out of 80 వేసేసుకోవచ్చు కదా. ఏం జరగలేదని చెప్పి ఆయన ఉద్దేశం. పోనీ నూర్ ఖాన్ బేస్కి ఏమైనా అయిందని చెప్పాడా? ప్రాపర్గా తగిలింది కానీ ఎక్కడో సైడ్ అట్లా కమ్మెన్ గోలో వెళ్ళిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. और एक सिर्फ ये ड्रोन था जिसने हल्की सी एक मिलिट्री इंस्टॉलेशन पे थोड़ी सी. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఆ రోజు పాకిస్తాన్లో ఏ రోజైతే మనం మిజైల్స్ని ఒక వర్షంలా మనం కురిపించామో, అర్ధరాత్రి తెల్లారిందే యోజన మనం నడిపాము మొత్తం పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ప్రతి దగ్గర. ఆ రోజు పాకిస్తాన్లో ఉండే క్రౌడే వాటిని వీడియోస్ తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని మనందరం చూసాం. దాన్ని ఇన్ఫాక్ట్ దాన్ని ముంచేద్దాం, దాన్ని కప్పెట్టేద్దాం, దాన్ని బ్లాక్ చేద్దాం అని చెప్పి పాకిస్తాన్ తెగ ప్రయత్నించింది. ఇన్ఫాక్ట్ అదే రోజు రాత్రి DGISP అంటాడు కదా పాకిస్తాన్కి, మైక్ ముందుకు వచ్చి మరీ ఓపెన్గా చెప్పాడు, మురీద్కే కానీ, నూర్ ఖాన్ కానీ వీటిలన్నింటినీ మనం దాడి చేసిన భారతదేశం మిజైల్ పంపించిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. మీరు ఒకసారి వినండి. मिज़ियत को जारी रखते हुए कुछ देर कबल उसने अपने तैयारों से मिसाइल दागे हैं. नूर खान बेस पाकिस्तान एयरफोर्स की मुरीद बेस और షోర్కోట్ బేస్ को నిశానా बनाया गया. మరి ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు దాయగలుగుతున్నారంటే ఎక్కడో వాళ్ళు కొంచెం ముందు ఉన్నారు. ఇందులో మనం ఒప్పుకోవాల్సిందే, పాకిస్తాన్ ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇవాళకి కూడా ఇది నిజం బయటికి చెప్పినా కూడా వాళ్ళు పంపించారు కానీ మేము ఆపేసాం. ఇది ఎందుకు బయటికి వెళ్ళిపోయింది న్యూస్, జనాలు అడుగుతున్నారు. ఏదో ఒప్పుకోవాలి, నూర్ ఖాన్ అంటే ఆయన చూపిలేడు. ఈ వీడియోలు కనుక బయటికి రాకపోయి ఉంటాయి, నూర్ ఖాన్ కానీ వేరే ప్లేసుల్లో వేరే ఎయిర్ బేస్లు కానీ, శాటిలైట్ ఇమేజరీ మీరు ఏదైతే చూపిస్తున్నారో అది మేము నమ్మని ఉంటారు. ఎలా నమ్ముతారు మీరు? మీకు చదవడం తెలిసి ఉండాలి కదా నమ్మాలంటే. ఏది ఈగిల్స్ ఐ వ్యూ, ఏది ఎక్కడ ఎలా జరిగింది, ఇదంతా ఒక నాలెడ్జ్ ఉండే వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటాం. మన భారతదేశం మాత్రం ఆ రోజు ఈ రోజు ఒకటే స్టాండ్. ఏదైతే మనం బ్రేక్ చేసాం వాటిని బ్రేక్ చేసామని చెప్పి, ఇన్ఫాక్ట్ వాళ్ళు దీన్ని అంతా కవర్ చేసి భారతదేశపు జెట్స్ మేము పడగొట్టేసాం అని చెప్పి DJT గారు కూడా తెగ మాట్లాడారు. Planes were being shot out of there. Four or five, but I think 5 jets were shot down actually. And ఇప్పటికే ఆ నంబర్ ఎంతో మనకి బయటికి తెలియదు కానీ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన బయటకు వచ్చి ఆయన కూడా చెప్తున్నారు, పడ్డాయి మా సైడ్ కూడా మిస్టేక్స్ జరిగాయి అని చెప్పి. ఎందుకంటే మనం వి బిలీవ్ ఇన్ ట్రాన్స్పరెన్సీ. అది ఎంతవరకు కరెక్టో కాదో మనకి సమయం సమాధానం చెప్తుంది కానీ ఏదున్నా మనం ఓపెన్గా చెప్పేస్తాం. అవును పడ్డాయి కానీ నంబర్ చెప్పలేదు, బట్ పడ్డాయి. उन्होंने कहा हमने इतने जेट कराए, आपने कुछ नहीं बोला. मैं अभी भी कुछ नहीं बोल रहा हूँ उसके बारे में. లేదా ఎయిర్ మార్షల్ గారు ఒక మాట అన్నారు, సరే మా పడగొట్టారని చెప్పి మా దగ్గర 10 ఫైటర్ జెట్లు తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటే నెక్స్ట్ టైం మేము యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అండర్ ప్రిపేర్డ్ ఉంటే మనకే బెటర్ కదా అని చెప్పి ఈయన వాదన. I hope they are convinced about it and they will cater for 15 less aircraft in my inventory when they come to fight again.
టూ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ థాట్ ఇది జియో పాలిటిక్స్ లో. అబద్ధాన్ని నిజం అని చెప్పి మభ్యపెట్టడం కరెక్టా? ఎందుకంటే ఆ రోజు నుంచి పాకిస్తాన్ ఇవాటికి ఎన్ని మాటలు మార్చిందో మనందరికీ తెలుసు. ఆ రోజు ఏమంది? ఏమీ కాలేదు, మేము మొత్తం అసలు కుమ్మేసాం, మేము అటు నుంచి ఫైటర్ జెట్స్ వచ్చాయి, వాటిని డౌన్ చేసాం, మిజైల్స్ వచ్చాయి, న్యూట్రలైజ్ చేసాం, మన ఎయిర్ బేస్ ని కొట్టాలని చూశారు, కొట్టనే వల్ల ఇన్ఫాక్ట్ మనం వెళ్ళాం అక్కడికి, పలానా ఎయిర్ బేస్ ని కొట్టామంటే మన మోదీ గారు అక్కడికి వెళ్ళి ఫోటో దిగి వచ్చారు. పంజాబ్ లో అనుకుంటే, ఎగ్జాక్ట్ గా దాని పేరు టక్ అని గుర్తురావట్లేదు, బట్ పంజాబ్ లో, ఐ థింక్ అమృత్సర్ లో. ఎనీవేస్ మనకి రెండో పాయింట్ ఏదైతే ఇజ్రాయెల్ పాయింట్ ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ మీకు విషయం తెలుసా, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఒకటే దేశం వచ్చి, అది కూడా అమెరికా వచ్చి మీడియేట్ చేయడానికి ప్రయత్నించిందనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే అమెరికాకు లాస్ ఉంటుంది, పాకిస్తాన్ అనేది అమెరికా స్ట్రాటజిక్ పని మనిషి, అదే కొలాబరేటర్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. కాబట్టి పాకిస్తాన్కి ఇచ్చితే అమెరికాకి నొప్పేస్తుంది. అందుకని ఆ రోజు వాళ్ళు వచ్చి ఫోన్లు చేసి మరీ ఆపేసామని చెప్పి ఆయన డీజేటీ గారు ట్వీట్ వేసి, ఇవాటికి కూడా దాని మీద ఈగోకి పోయి మన మీద 50% టారిఫ్ వేసి ఇవాటికి నడుస్తుంది. బట్ దేశ్ అన్ అదర్ కంట్రీ మాట్లాడడానికి ప్రయత్నించి లాబీ చేసి పాకిస్తాన్తో కుమ్మక్కైన తర్వాత భారతదేశంతో మాట్లాడడానికి ప్రయత్నించింది అనే విషయం మనకి ఇషక్ ధర్ చెప్తున్నాడు. ఆ దేశం అంటే మీకు తెలుసా? అది చెప్పే ముందు ఒక చిన్న మాట, ఇలాంటి జియో పొలిటికల్ టాపిక్స్ ఉంటాయి కదా, ప్రపంచంలో జరుగుతున్న కాంప్లికేటెడ్ టాపిక్స్ని మనందరికీ అర్థమయ్యే భాషలో మన భారతదేశాన్ని ముందు పెట్టి నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్లో మీ ముందు రోజుకో వీడియో పెడతా, 10-15 నిమిషాలు ఉంటుంది. ఈ నాలెడ్జ్ పిల్ మీరు మిస్ అవ్వకుండా రోజు చూడాలంటే మీరు ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. జస్ట్ అ స్మాల్ రిమైండర్. నువ్వు సబ్స్క్రైబ్ చేశారుగా ముందు, వెళ్ళిపోతాం వీడియోలోకి. డన్. ఎనీవేస్ దట్ కంట్రీ ఈజ్ సౌదీ అరేబియా. ఏంటి సౌదీ అరేబియాకి వచ్చే నష్టం ఏంటి? భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న గొడవ అంటే, సౌదీ అరేబియా పాకిస్తాన్ మొన్న డిఫెన్స్ డీల్ సైన్ చేసే కానీ వాళ్ళిద్దరూ చర్చల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ పాకిస్తాన్ ఎంత దరిద్రంలో ఉండే దేశమైనా, అడుక్కు తినే దేశమైనా కూడా పాకిస్తాన్కి న్యూక్లియర్ పవర్ ఉంది. దే హ్యావ్ న్యూక్లియర్ మిజైల్స్. అది ఏ దేశానికైనా ఏ టైంలో అవసరం. అదే సో పాకిస్తాన్తో డిఫెన్స్ ప్యాక్ట్ అవుట్ సైన్ చేస్తే రేపు పొద్దున్న ఇరాన్తో ఏదైనా గొడవ అయినప్పుడు కానీ, లేదా లోకల్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ పాకిస్తాన్ హెల్ప్ తీసుకోవడానికి పాకిస్తాన్ బ్రతికి ఉండాలి, బాల్కనైజ్ అవ్వకూడదు ఎవరికి, సౌదీ అరేబియాకి. అందుకని ఆ రోజున చాలా గట్టిగా ప్రయత్నించింది ఇదే సౌదీ అరేబియా. ఈ విషయం మనకి ఇవాళ తెలిసింది. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అది కూడా నేను జస్ట్ ఈ మ్యాటర్ మీ ముందు పెడతాను అంతే. బట్ ఇదే పాకిస్తాన్, ఇదే వంకాయ మునీర్ మల్టిపుల్ వేరే అదర్ రీజన్స్ వల్ల కూడా న్యూస్ లో ఉన్నాడు ఇదే టైంలో. అదేంటో తెలుసా? ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్. సింపుల్ గా క్లుప్తంగా చెప్పాలంటే, ఒక సీజ్ ఫైర్ నేషన్ అని చెప్పి ట్రంప్ గారు ఫీల్ అవుతూ ఒక 20 పాయింట్ ఎజెండాని ముందు రాస్తూ ఒక కోలేషన్ ఆర్మీ లాంటిది ఒకటి సెటప్ చేసి, ఏదైతే ఇస్లాం బేస్డ్ కంట్రీస్ ఉంటాయో, ఎందుకంటే గాజా వాళ్ళు నమ్ముతారు కాబట్టి, ఇప్పుడు టర్కీ అవనివ్వండి, పాకిస్తాన్ అవనివ్వండి, వీళ్ళు ఇండోనేషియా కూడా అడుగుతున్నారు, ఈ దేశాలన్నింటినీ కలిపేసి ఒక ఆర్మీలా ఫామ్ చేసి ఒక బఫర్ జోన్ ఒకటి క్రియేట్ చేశారు. ప్రస్తుతానికి మనకు తెలిసిన గాజా మ్యాప్ కాదు ఉన్నది, ఇజ్రాయెల్ చాలా వరకు లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ వచ్చిన లోపల వరకు ఏదైతే ఆ బఫర్ జోన్ ఉందో వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి మధ్యలో ఉండే జోన్లో ఈ సోల్జర్స్ని పెడదాం అనేది డీజేటీ గారి అద్భుతమైన ప్లాన్. ఈ ప్లాన్ మనసులో పెట్టుకొని నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ వంకాయ మునీర్ని పిలిపించుకొని, ఇదిగో మునీర్, నేను చెప్పినట్టే ఆ 3500 సోల్జర్స్ నువ్వు పంపి నీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పు అని అన్నాడని చెప్పి హీబ్రూ న్యూస్ పేపర్లో రాస్తున్నారు. ఒకసారి మీరే ఆ హెడ్లైన్ ఒకసారి మీరు చూడండి. టెస్ట్ అవుతుంది, ఇది ఒక టెస్ట్ లాంటిది, ఇది అసీం మునీర్ సత్తా ఏంటో అని. అగైన్ ఎటువంటి టాలెంట్ లేకుండా జస్ట్ ప్యూర్ పిఆర్తో, నెరేటివ్ వార్ఫేర్తో ఇన్ని హెడ్లైన్స్లో అసీం మునీర్ ఎక్కుతున్నాడంటే ఆ విషయాన్ని మనం మెచ్చుకోవాలి. ఒక పనికిమాలిన వ్యక్తి కూడా అలాంటి హెడ్లైన్స్లో ఉన్నాడంటే మీరు ఆ అవార్డు ఇచ్చేయచ్చు ఖచ్చితంగా ఆయనకి. ఎనీవేస్ ఈ హెడ్లైన్స్తో పాటు అసలు పాకిస్తాన్ని మా దేశంలోకి రానివ్వడానికి మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్ రాస్తుంది, అమెరికాని క్వశ్చన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మా దేశానికి రాకూడదని రాస్తుంది. ఏంటి ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఉండే వైరం మధ్యలో? పాకిస్తాన్ అంటే ప్రో అమెరికానే కదా అంటే, పాకిస్తాన్లో ఉండే హైరార్కల్ స్ట్రక్చర్ మీరు ఒకసారి చూడాలి. మీరు పాకిస్తాన్ అంటే అసీం మునీర్ ఒక్కడే కాదు కదా, లేదా ఆ జనరల్ ఎవరైతే రుమాలు వేసుకొని డీజేటీ గారి దగ్గర అడుక్కు తింటున్నారో వాళ్ళు ఒక్కలే కాదు కదా. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రజలందరికీ ప్యాలెస్టైన్ మీద ఒక సింపతి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు లండన్లో జరుగుతున్న రైట్స్కి మీరు వెళ్ళినా, యూరోప్కి వెళ్ళినా కూడా పాకిస్తాన్ ఫెలస్టైన్ భాయ్ అనే నినాదాన్ని మీరు వింటూ ఉంటారు. అదేంటది అర్థం అంటే, మత ప్రాతిపదికన వాళ్ళిద్దరికీ ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు మీరు ఎలాంటి ఆర్మీని మీరు తెచ్చి పెడితే 3500 మందిని తీసుకెళ్ళి అక్కడ గాజాలో పెడితే పైన అక్కడ నుంచి ఫోన్ ఒకటి రావచ్చు వంకాయ మునీర్ నుంచి, ఇక్కడ ఉండే ఒక చీఫ్ మార్షల్కి. ఈ చీఫ్ మార్షల్ ఒక చెప్తాడు ఇలా చేయమని, సో చేయాలి, మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి. అది కింద ఉండే గ్రౌండ్ వర్కర్ ఎందుకు వింటాడు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ఇజ్రాయెల్ అడుగుతున్న ప్రశ్న. వన్స్ గాజాలోకి స్టెప్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజియన్స్ ఒకవేళ కానీ ఫెలస్టైన్కి చూపిస్తే, అదే గాజాకి చూపించినా లేదా హమాస్కి చూపించినా, మీరు ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైనా చేస్తుంటే మీరు సైలెంట్గా ఉన్నా కూడా మద్దతు చూపిస్తున్నట్టే. ఆ మద్దతు ఇజ్రాయెల్ చాలా పెద్ద గండం అది. సో ఇలాంటివి మేము చేయడానికి ససేమిరా అంటాం. టర్కీని ఎట్లయితే బ్లాక్ చేసామో పాకిస్తాన్ కూడా అలాగే బ్లాక్ చేస్తాం అని చెప్పి వాళ్ళు న్యూస్ పేపర్స్ వాళ్ళు రాస్తున్నారు. ప్లస్ ఎవరైతే ఇజ్రాయలీ పీపుల్ ఉంటారో గాజా పట్టీలో జరుగుతున్న నినాదాన్ని వాళ్ళు వింటుంటారు కాబట్టి, లేదా ఆన్లైన్ పాకిస్తాన్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చూస్తుంటారు కదా, ఇదే పాకిస్తాన్ నేషనల్స్ వరల్డ్ అంతా వెళ్ళి ఏం చేస్తున్నారు ఇజ్రాయెల్కి విరుద్ధంగా అని. సో వాళ్ళు రాస్తున్నారు కింద, మీరు అదే ఆర్టికల్ కింద వాళ్ళు రాస్తున్న కామెంట్స్ మీరు చదివినా కూడా ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం నమ్మకూడదని చెప్పి ఒక ఇజ్రాయెల్ వ్యక్తి రాస్తున్నాడు. మీరే చూడండి. దేర్ యాంటీ ఇజ్రాయలీ, యాంటీ సెమిటిక్. మాక్సిమం ఎంతైనా ట్రస్ట్ చేయొచ్చు అంటే త్రో చేసేంత ట్రస్ట్ చేయొచ్చు నేను రాస్తున్నాడు. ఇది ఒక కామన్ ఇజ్రాయలీకి ఉండే థాట్ అండ్ దే రైట్. ఇన్ఫాక్ట్ ఇదే థాట్
మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ఏదోని ఎందుకు తీసుకొస్తున్నారని అడిగే అదే ఇది ఉంది కదా, అదే ఇంకిత జ్ఞానం ఒకవేళ అమెరికాకు ఉండుంటే వాళ్ళు $86 million F-16s టెక్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి అమెరికా రిలీజ్ చేయనివ్వరు. ఆ లోపల ఉండే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగరు అమెరికాకి మన దగ్గర ఉండే డబ్బులంతా వేరే దేశాల సైన్యానికి వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్కి దాన్ని బాగు చేయడానికి ఎందుకు వాడుతున్నాం మనం, దానివల్ల మనకు వచ్చే ఒక రెగ్యులర్ సిటిజన్కి వచ్చే లాభం ఏంటి అంటే డిస్కషన్ క్లోజ్ అయిపోతుంది లిటరల్. ఇన్ఫాక్ట్ ఇదే డీజేటీ గారు సరే ఈ ఫీల్డ్ మార్షల్ అంటే మీకు చాలా ఇష్టం కదా, మీ ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ కదా. So I have to say my favorite field marshal from Pakistan, who's not here, but మీ ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ని మీరు పిలిచి ముందు కూర్చోబెట్టి వైట్ హౌస్ అంటే పిలిపించుకోండి, ఓవెల్ ఆఫీస్కి రమ్మనండి. ఈ చిన్న చితక పనులు కాదు, డైరెక్ట్గా నువ్వు వెళ్ళి బగ్రామ్ ఎయిర్ బేస్ నువ్వు వెనక్కి తెచ్చుకో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అని ఒకసారి చెప్పి ట్రై చేయనివ్వండి. ఆయన ఒకవేళ తెచ్చి మీ బగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అమెరికాది అది మళ్ళీ మీకు వెనక్కి వాపస్ ఇవ్వగలిగితే అప్పుడు ఇంకో 2 బ్యాడ్జ్లు వేయండి, కలిసి ఫోటోలు దిగండి, గ్రేటెస్ట్ ఫీల్డ్ మార్షల్ అనండి, ఏదని చెప్పండి. బట్ ఆయన ఏదో చేయాలి కదా దానికి. ఇవాళ నిజంగా ఇజ్రాయెల్ రాణిస్తుందా లేదా అంటే రేపు పొద్దున్న ఆయన నేతన్యాహు గారు వెళ్తున్నారు అమెరికాకి టు మీట్ డీజేటీ. అక్కడ ఉండే డిస్కషన్లో నిజంగా ఆయన స్ట్రాంగ్గా మాట్లాడగలిగి ముందు పాకిస్తాన్ని కట్ చేసి బ్లాక్ చేయగలిగితే విల్ నీడ్ టు సీ నిజంగా వాళ్ళు గాజాకి వెళ్తారు. ఒకవేళ వెళ్తే అది ఏం జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి యాజ్ ఎ థర్డ్ పార్టీ. అండ్ ఈ థర్డ్ పార్టీ వ్యూయింగ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాజ్ రెగ్యులర్ సిటిజన్స్, రెగ్యులర్ పీపుల్ ఆఫ్ భారత్ కూడా మన లోపల అవేర్నెస్ లేకపోతే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ గవర్నమెంట్స్ టు టెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, ఎలక్షన్స్ రాబోతున్నాయి, అట్లీస్ట్ వస్తాయని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. 2 పార్టీస్ స్ట్రాంగ్గా కంటెంట్ అవుతున్నాయి. అందులో మనం మాడిన తారిక్ రెహమాన్ ఉన్నాడు ఫ్రమ్ బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ BNP, అండ్ ఇంకో సైడ్ నేషనల్ సిటిజన్స్ పార్టీ అని చెప్పి స్టూడెంట్స్ ఎవరైతే సో కాల్డ్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ రైట్స్ చేశారో, ఎవరైతే షేక్ హసీనా గారిని ఫ్లీ అయ్యేలా చేశారో వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున అక్కడ ఏ పార్టీ పవర్లోకి వచ్చినా కూడా మనం బార్డర్ షేర్ చేస్తున్నాం కాబట్టి ఆ రిపర్కషన్స్ ఐడియాలజీ ఇటు సైడ్ వచ్చే అవకాశం మనకు ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్గా మన నేషనల్ సిటిజన్స్ పార్టీ మనం తీసుకుందాం, వాళ్ళు ఎవరితో కుమ్మక్కయ్యారు తెలుసా? జమాత్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది బంగ్లాదేశ్లో, మత ప్రాతిపదికన ఉండే ఒక రాడికల్ ఆర్గనైజేషన్ అది. ఇది నేను చెప్పట్లేదు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇది. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్తో కుమ్మక్కై ఈ పర్టికులర్ ఏరియాలో ఎవరైనా ఉందా అంటే అది జమాతే. ఎక్కడైతే జెనోసైడ్ జరిగిందో 3 మిలియన్ బంగ్లాదేశీలు చనిపోయారో దాంట్లో హస్తం ఎవరికైనా ఉందా అంటే అది జమాత్కే. అదే జమాత్తో ఎవరైతే షేక్ హసీనా గారు జెనోసైడ్ చేశారని చెప్పి ప్రొటెస్ట్ చేసిన ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ ఐడియాలజీ మాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్టూడెంట్స్ కొలాబరేట్ అయ్యారు. అది స్టూడెంట్స్ని కానీ ఆ స్టూడెంట్స్ వెనకాల ఉండే ఐడియాలజీని కానీ ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, విత్ ఇన్ నేషనల్ సిటిజన్స్ పార్టీ, విత్ ఇన్ NCPA చాలా 30 మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో మేము దీనికి విరుద్ధంగా ఉన్నాం, ఇది ఇలా కలవడం కరెక్ట్ కాదని చెప్పి వెనక్కి వచ్చేసారు. లోపలే ఒక ఇంటర్నల్ గేమ్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే వాళ్ళు మాడేసుకొని ఈసారి మనం గెలిచేద్దాం అని చెప్పి వాళ్ళు కానీ గెలిస్తే ఏ ఐడియాలజీ, ఏ రాడికలైజేషన్ గెలుస్తుందో మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేయండి. చూచాక ఎగ్జాంపుల్ ఇస్తా. ముందు ఉస్మాన్ హడీ గురించి మనం మాడాం కదా, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చావుకి భారతదేశానికి ముడిపెట్టి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు నాహీద్ ఇస్లాం. ఆయన అంటాడు, ఆయన ఇంకా ఈ హెజిమనిక్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్లో ఉన్నాయి, భారతదేశం ప్రేరేపిస్తుంది. షేక్ హసీనా ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి, ఆవిడ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఎలక్షన్ సాబోటాజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనకి ఇవాళ ఈ జమాత్ అవసరం చాలా ఉంది కాబట్టి మనం కలవాలి. ఇది ఈయన చెప్తున్న మాటలు. ప్యారలల్ గా మనం ఇటు సైడ్ తారిక్ రెహమాన్ దగ్గరకు వస్తే నేషనలిజం అంటున్నాడు, బంగ్లాదేశ్ ముందు పెడుతున్నాడు. బిఫోర్ ఇదే తారిక్ రెహమాన్ జమాత్తో కుమ్మక్కై ఉన్నాడు ఒక టైంలో. అది తర్వాత ఆయన 17 సంవత్సరాలు ఎగ్జైల్కి వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు. దీని మీద వీడియో చేశాను, అది ట్యాగ్ చేసే వీడియో ఎండింగ్లో, ఒకసారి మీరు అది కూడా చూడండి. బట్ స్టిల్ ఆయన వెనక్కి వచ్చిన తర్వాత 1971 మెమోరియల్కి వెళ్ళాడు. ఆయన ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయిన సైనికులు, సోల్జర్స్, ప్రజలు ఉంటారు కదా, ఆ మెమోరియల్కి వెళ్ళి సంతాపం తెలియజేసి వచ్చాడు. అండ్ నా దగ్గర ఐ హ్యావ్ ఎ ప్లాన్, లైక్ మార్టిన్ లూథర్ కింగ్ లాగా ఒక డైలాగ్ ఒకటి చెప్పి ఎలా అయితే ఆయన ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్నాడో, ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్లాన్. I have a dream. Aaj I have a plan. ఈ ప్లాన్లో ప్రతి ఒక్క మతానికి చెందిన వ్యక్తి బంగ్లాదేశ్లో చాలా సుఖంగా ఉండొచ్చు, పొద్దున్న బయటికి వెళ్తే రాత్రి వెనక్కి సేఫ్గా వెనక్కి రావచ్చు. నా ప్లాన్లో ఉండే బంగ్లాదేశ్ ఇలా ఉండబోతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో యాజ్ పీపుల్ ఆఫ్ భారత్ మనం చూస్తున్నప్పుడు ఈ 2 పార్టీస్లో ఏ పార్టీ వస్తే మన భారతదేశానికి మంచిది, మన నేబరింగ్ కంట్రీలో ఎటువంటి ఐడియాలజీ ఉంటే మనకి మంచిది అని చెప్పి మనం ఆలోచిస్తే ఆ సమాధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అది నేను మీకు సెపరేట్గా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదని చెప్పి నేను నమ్ముతున్నా. ఇక మొహమ్మద్ యూనుస్ అంటారు ఆటలో అరటిపండు. ఈ ఎలక్షన్ జరిగితే ఫస్ట్ ఆయన బయట తినేస్తారు. ఇద్దరికి ఆయన మీద కోపం ఉంది. సో విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎలక్షన్స్ ఆయన జరిగిపిస్తాడా జరగనివ్వడానికి. ఇప్పటిదాకా జరుగుతున్న అల్లర్లు కూడా ఎలక్షన్స్ ని వాయిదా వేయడానికి అని చెప్పి ఒక థియరీ నడుస్తుంది. సో ఫిబ్రవరిలో రావాల్సిన ఎలక్షన్లు రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. లెట్ us see. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ప్యారల్గా చెప్తున్నాను ఈజీగా అర్థం అవడానికి. సోమాలియా అనే పదాన్ని మనం ఎంతమంది విని ఉంటాం యాజ్ ఎ కంట్రీ? అందరం వినే ఉంటాం కదా. ప్రపంచంలో ఏ కంట్రీకైనా అత్యధిక పేదరికం ఉందనుకున్నా, లేదా డ్యామేజ్ జరిగిన దేశం ఏదైనా ఉందనుకున్నా మనకు ఆ దేశం ముందు వస్తుంది. ఏదైనా చూడగానే చాలా సన్నగా అయిపోయిన, చాలా ఫుడ్ లేని పిల్లలు వీళ్ళు గుర్తొస్తుంటారు. ఆ కంట్రీ మనం ఆలోచించుకుంటే కళ్ళు మూసుకుంటే అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ వినే ఉంటారు. కానీ ఇదే సోమాలియా మ్యాప్ అంటే మనకి ఏ మ్యాప్ వస్తుంది మన కళ్ళ ముందు? దిస్ ఇస్ ద మ్యాప్ కదా.
ఇప్పుడు మీలో ఎంతమందికి తెలుసు ఇందులో సగానికి సగం భూమి సొమాలి ల్యాండ్ అని ఉందని, అందులో వేరే గవర్నమెంట్ ఉందని, ఈ ల్యాండ్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ప్రపంచంలో ఏ దేశం రికగ్నైజ్ చేయట్లేదని వాళ్ళు ఎంత అడిగినా కూడా. మొన్నే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసిందని మీరు విన్నారా? చాలా ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్లో ఉన్నాయి ఇవి. దీన్ని ఇన్ఫాక్ట్ డీజేటీ గారు కూడా ఖండించారు దీన్ని. ఆయన చాలా క్లియర్గా ముందుకు వచ్చి ఇది ఎలా అంటారు, ఇది బెంజమిన్ నేతన్యాహు గారు ఎలా ఒప్పుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు ఇజ్రాయెల్ ఒప్పుకోవాల్సి వచ్చిందంటే చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. 1969 ఆ టైంలో ఇవి సగం ఉండేవి. కింద రీజన్ ఏదైతే మీరు మ్యాప్లో చూస్తున్నారో దీన్ని ఇటలీ చూసుకునేది, పైన బ్రిటన్ ప్రొటెక్టరేట్లో ఉండేది. బట్ ఎప్పుడైతే 1960 రివల్యూషన్ ఒకటి వచ్చిందో వాలంటరీగా పైన బ్రిటిష్ రూల్డ్ సొమాలి ల్యాండ్ ఏదైతే ఉందో సొమాలియాలోకి వచ్చేసింది, రిపబ్లిక్ ఆఫ్ సొమాలియా అయింది. 1991లో అక్కడ ఉండే సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయి ఈ భూమిని మళ్ళీ ఒక డిఫరెంట్ రెజీమ్ తీసేసుకొని దాన్ని రూల్ చేయడం మొదలుపెట్టింది. కానీ ప్రపంచంలో ఏ దేశం వీళ్ళని ఒక దేశం కింద రికగ్నైజ్ చేయలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజిక్ జియోగ్రఫికల్ లొకేషన్. మీరు రెడ్ సీకి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి వీటిలన్నిటికీ ఒక పర్ఫెక్ట్ లొకేషన్ ఇది. ముఖ్యంగా ఈ యెమెన్ ఈ అండర్ ఈ రూట్లో వెళ్ళి మీరు ట్రేడ్ చేయాలంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశానికి ట్రేడ్ చేసుకోవాలంటే ఈ రూట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సొమాలి ల్యాండ్ ఆర్ అందరూ అనుకునే సొమాలియా ఎక్కడైతే ఉంటుందంటే ఆ రూట్ వెళ్ళేదానికి గుండా ఉంటుంది. అండ్ ఈ ఆఫ్రికన్ కోalition రిపబ్లిక్ అంతా దీన్ని సొమాలియా కింద చూస్తుంది, సొమాలి ల్యాండ్ కింద చూడదు. అండ్ వేరే దేశం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఫస్ట్ టైం వచ్చి మేము సొమాలి ల్యాండ్ రికగ్నైజ్ చేస్తామని చెప్పగానే అది వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేశారు. దాన్ని వీళ్ళు ఖండిస్తున్నారు. వీళ్ళు కానీ ఇన్ఫాక్ట్ వెస్టర్న్ అమెరికా వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇది నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి చెప్తున్నా, ఎందుకు ఏ దేశానికైనా తన నేషనల్ ఇంట్రెస్ట్ ముందుకు వస్తుందని. మీరు అమెరికా చూడండి, అమెరికాకి ఆఫ్రికాతో పని ఉంది, సొమాలియాతో ఇంకా పెద్ద పని ఉంది. వెరీ స్ట్రాటజిక్ ఎలై. అవసరం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ రీజియన్లో ఆ పర్టికులర్ కంట్రీని అమెరికా వాడుకుంటుంది. సో అమెరికా సొమాలి ల్యాండ్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయదు. ఏదైనా దేశం రికగ్నైజ్ చేసినా కూడా ఖండిస్తుంది. మీరు ఆఫ్రికన్ యూనియన్ గురించి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో దేశం ఎవరైనా చేస్తే వాళ్ళ కోలేషన్ దెబ్బతింటది కాబట్టి వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కేస్తారు. బట్ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే సొమాలి ల్యాండ్ కానీ వాళ్ళు రికగ్నైజ్ చేశారనుకోండి, ఇదేదో పెద్ద వాళ్ళకి ఏదో దాన ధర్మాలు చేశారని కాదు అనుకుంటే, ఫస్ట్ దేశం కాబట్టి సొమాలి ల్యాండ్ ఆ దేశానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆ దేశంలో ఉండే మిలిటరీ సపోర్ట్ కానీ, యెమెన్లో హూతీ రెబెల్స్ అని ఉంటారు. హౌతీస్ అని కొన్ని ప్రొనౌన్సియేషన్స్ లో ఉంటారు, బట్ దే ఆర్ రెబెల్ గ్రూప్. ఈ రెబెల్స్ ఎప్పుడు ఇజ్రాయెల్కి ఇష్యూ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు గాజాలో క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. సో వాళ్ళ నుంచి పోరాడడానికి ఇక్కడ ఒక బేస్ ఏర్పరచుకోవడానికి కానీ స్ట్రాటజిక్గా జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఇజ్రాయెల్కి ఉంది సొమాలి ల్యాండ్ రికగ్నైజ్ చేయడంలో. కాకపోతే అన్ని దేశాల కన్నా ముందే ఇజ్రాయెల్ చేయడం వల్ల ఇజ్రాయెల్కి ఒక బ్యాక్ క్లాష్ వస్తుంది, విచ్ ఇట్ ఈస్ ఎనీవేస్ గెటింగ్. సో నిండా మునిగినోడు చెలేంటని చాలా వైల్డ్ ఐడియాస్ తీసుకుంటుంది. పోస్ట్ అబ్రహాం అకార్డ్స్ తర్వాత కూడా మీరు అబ్రహాం అకార్డ్సే చూడండి, ఆ కోalition కూడా చాలా వింతగా అనిపిస్తుంది. యుఏఈ, ఇజ్రాయెల్ లాంటి దేశాలన్నీ కలవడం, అలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఇది అని చెప్పి ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. సొమాలి ల్యాండ్ని ప్రపంచంలో ఏ దేశం రికగ్నైజ్ చేయని ల్యాండ్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడం వెనకాల ఉండే తాత్పర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, సొమాలియా క్యాపిటల్ సిటీ పేరేంటి? ఆప్షన్ ఏ హర్గేసా, ఆప్షన్ బి కిస్మేయో, ఆప్షన్ సి మొగాడిషు, ఆప్షన్ డి బైడోవా. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న నేను ఈ ఛానల్లో ఈ టాపిక్ నేను చూద్దాం అనుకుంటున్నాను అంటే మీరు జస్ట్ అక్కడ వచ్చి డిఎం చేసేయండి. ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఈ ఛానల్లో మీరు చెప్పేది ఇక్కడ వీడియోస్ కింద వస్తాయి. అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద టైట్ నెట్ కమ్యూనిటీ. దానికి ఒకటే వే, ఎలా అయితే మీరు ఇక్కడ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకున్నారో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కొట్టి పెట్టేసుకుంటే ఆన్సర్ కూడా వచ్చేస్తుంటాయి. అండ్ దీస్ ఆల్ థింగ్స్ ఉంటాయి. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా కూడా చూడొచ్చు. అండ్ ఏజుడ్ గ్లోబల్ అండ్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూపించాలన్నా, లేదా ఫిట్నెస్ ఫ్యాషన్ గ్రూమింగ్ కైండ్ ఆఫ్ వీడియోస్ నా సైడ్ నుంచి మీరు చూడాలన్నా కూడా డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి వెనక్కి వచ్చి మీ లైఫ్, మీ రెస్పాన్సిబిలిటీస్ వీటిలన్నిటి తర్వాత మీరు పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనే ఒక థాట్ ఇక్కడ ఉంది కదా. మీరు జస్ట్ ఆ థాట్ని ఫ్రూట్ఫుల్గా మీరు చేయాలంటే, ఈ నాలెడ్జ్ ఫిల్ మీకు డైలీ రావాలన్నా జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో మనం మాట్లాడుకున్నాం కదా, ఈ తారిక్ రెహమాన్ ఎవరు, ఎందుకు వచ్చారు, 17 years ఎగ్జైల్కి ఎందుకు వెళ్ళాడు ఆయన, ఈ బంగ్లాదేశీ పొలిటికల్ ఇకోసిస్టమ్ మొత్తాన్ని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్ న్యూస్ నాకు కావాలి, ఏం నడుస్తుంది అంటే, రీసెంట్గా సజ్జనార్ గారు ట్వీట్ చేశారు కదా అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీద. దాని మీద ఎటువంటి క్లారిటీ కావాలన్నా ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.